12 జ్యోతిర్లింగాలలో 5వది కేదారనాథ్ జ్యోతిర్లింగం. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు చేసిన పాపాలకు విముక్తి కోసం శివుడిని వెతికారు. కానీ శివుడు వారికి దర్శనమివ్వకుండా ఎద్దు రూపంలో హిమాలయాల్లో దాగిపోయాడు. భీముడు ఆ ఎద్దును గుర్తించి పట్టుకోబోయేసరికి శివుడు భూమిలో కలిసిపోయాడు. ఆ ఎద్దు యొక్క వెన్నుపూస భాగము కేదారనాథ్లో లింగంగా వెలిసింది. అది శివలింగంగా పూజలందుకుంటోంది. మిగతా భాగాలు పంచకేదారాల్లో వెలిశాయని పురాణం చెబుతోంది. ఇలా పాండవుల భక్తికి మెచ్చి శివుడు కేదారనాథ్లో జ్యోతిర్లింగంగా ప్రత్యక్షమయ్యాడు. భారీ మంచు కారణంగా ఈ ఆలయం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. మిగతా 6 నెలలు మూసివేస్తారు. 2013లో భారీ వరదల సమయంలో ఆలయం వెనుక పెద్ద రాయి నిలబడి ఆలయాన్ని రక్షించింది. ఇది దేవుని కృపగా భావిస్తారు. మిగతా జ్యోతిర్లింగాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.